మీకు పవర్‌ఫుల్ గల ఒక ఏంజెల్ నంబర్‌తో మీరు కోరుకున్న స్త్రీ గాని, పురుషుని ఎవరైనా సరే 24 గంటల్లో మీకు వశమయ్యే ఒక సింపుల్‌గా ఉండే ఒక టెక్నిక్‌ని ఈరోజు మీకు తెలియజేస్తున్నానన్నమాట. వాళ్ళు ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాల్సిందేను. మీరు ఎటువంటి మంత్రము, తంత్రము లేకుండా, ఎటువంటి యంత్రము లేకుండా మీరు మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి గాని, మీరు కోరుకుంటున్న వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు దాసోహం అవ్వడం జరిగింది. ఇటులు ఎటువంటి అనుమానం, సందేహం అయితే లేదు. 100కి 100% రిజల్ట్ పొందిన తర్వాత అటువంటి పవర్‌ఫుల్ నంబర్‌ని ఇస్తున్నాను ఈరోజు మీకు నేను. అయితే మీరు ఈ యొక్క ఏంజెల్ నంబర్ అనేది మనం ఏ విధంగా రాసుకొని మనం ఏ స్త్రీని ఏ విధంగా వశం చేసుకోవాలనే దాని గురించి మీకు తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్నమాట. దీనికి వచ్చేసి మీకు ఒక వైట్ పేపర్ అనేది కావాలండి. అదేవిధంగా ఒక రెడ్ పెన్ కావాలి. అయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ మీకు తెలిసి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తి అయి ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే ఈ యొక్క వశీకరణకి మీరు రిజల్ట్ పొందుతారు. అంతేగాని మీకు తెలియని వ్యక్తి మీద మీరు ఈ ప్రయోగం చేశారంటే మీరు ఎంత ప్రయోగం చేస్తారో అంతకంత జీరో వచ్చేసిద్దన్నమాట. ఒకవేళ ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు. ఆ స్త్రీ చాలా దూరాన ఉంటుంది గురువుగారు. మా దగ్గరలో అయితే లేదు. మేమైతే ఇక్కడే ఉంటున్నాం. ఒకప్పుడు ప్రేమించుకున్నాం, విడిపోయినా ఆమెని కలవాలనుకుంటున్నాము అనుకుంటున్నాము కానీ లేకపోతే మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయి దూరంగా వెళ్ళిపోంటారు వాళ్ళు కానీ. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మీ యొక్క రిజల్ట్ 100% పొందుతారన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా దూరాన ఉంటున్నారు. అంతమంది పరిచయం ఉందన్నారు కాబట్టి మీ రిజల్ట్ అనేది పొందుతారు. వచ్చేసి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చునండి. మీకు ఆ రోజు, ఈ రోజు అన్న ప్రయత్నాలు అయితే ఏమి ఉండదన్నమాట. అంటే స్త్రీలు అయితే డే టు టైంలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా మనల్ని అడుగుతుంది ఏంటంటే మేము మంత్రాలు, తంత్రాలు ఇటువంటివి చేయలేకపోతున్నాం, జపాలు చేయలేకపోతున్నాం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయలేకపోతున్నాం. మాకు ఇంట్లో అనుమానం రాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అనుకున్న కోరిక మాకు నెరవేరాలి అని అనుకుంటున్న స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రయోగం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెడ్ పెన్నుతో నేను ఒక సర్కిల్ మోడ్లో మీకు చూపిస్తాను అనమాట. మీరు ఒక చిన్న పేపర్ తీసుకుని ఎంత పెద్ద పేపర్ అవసరం లేదన్నమాట. మీకు నేను ఇక్కడ మీకు పెద్దగా చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా ఒక వైట్ పేపర్ మీద మీరు ఈ విధంగా సర్కిల్ గీసుకోండి. గీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఏంజెల్ నెంబర్ వచ్చేసి 22 ఏంజెల్ నెంబర్ ఇది ఈ 22 నెంబర్ వచ్చేసి ఏంజెల్ నెంబర్ అనమాట. ఏంజెల్ నెంబర్ అనమాట. దీనితోటి మీరు కోరుకున్న స్త్రీ గాని, పురుషుడు ఎవరైనా సరే మీరు కళ్ళు మూసుకున్న ఆ యొక్క స్త్రీ, పురుషుడు గురించి మీరు మనసులో అనుకుంటే చాలు వాళ్ళ దగ్గర నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మేము మధ్యలో 22 రాయండి. రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే రౌండ్ సర్కిల్లో ఈ 22 అంటే 22కి మీరు ఈ యొక్క ఏంజెల్ నెంబర్కి ఈ విధంగా రాయండి అనమాట. మళ్ళీ ఆడ వచ్చేసి ఒక సర్కిల్లో ఈ విధంగా రాయండి అనమాట. లాస్ట్లో వచ్చేసాక మీరు ఈ విధంగా రాయండి. రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో చూసావా వాళ్ళ పేరు అనేది ఇక్కడ రాయండి. స్త్రీ పేరు రాయండి. స్త్రీ పేరు రాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ పేరు రాయండి. మీ పేరు రాయండి. రాశారు. రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కొన్ని ఇంగ్లీష్ పదార్థాలు రాయాలన్నమాట. అవి మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీరు THOGETHER టుగెదర్ FOERVR ఫర్ ఎవర్ రాయాలన్నమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దాన్ని ఇక్కడ మేము రాస్తారన్నమాట. ఈ విధంగా రాయండి. మీరు ఏది కూడా తప్పు రాసుకోవద్దు అన్నమాట. పైన పేర్లు మటుకి మీకు తెలుగులో రాసుకోండి లేకపోతే ఇంగ్లీష్లో రాసుకోండి. ఈ మటుకి ఇక్కడ కింద ఇంగ్లీష్లో మటుకి నేను ఏమైతే రాశానో మీకు అదే విధంగా ఇక్కడ మీరు రాయండి అన్నమాట. ఈ విధంగా రాయటం వల్ల ఏం జరిగిద్దంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఇది వచ్చేసి ఇక్కడ రాయండి. ఇది వచ్చేసి ఏడ రాయండి. మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అవడం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఏంజెల్ నెంబర్ అన్నమాట ఇది. అయితే ఈ యొక్క ఏంజెల్ నెంబర్ని ఈ విధంగా రాసిన తర్వాత మనం ఏమైనా చేయాలంటే కంపల్సరీ చేయాలి. అదేం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మీరు 2 రాయండి. ఏడ 2 రాయండి. ఇక్కడ వచ్చేసి 2 రాయండి. ఇక్కడ 2 రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటారో చూసారా స్త్రీ గాని, పురుషుడు గాని ఎవరైనా సరే, వాళ్ళు మీకు వశం కావాలని మీరు ఒక 5 నిమిషాలు ఇక్కడ మెడిటేషన్ చేయాలన్నమాట. అది ఏ విధంగా చేయాలి, మీరు 2 చేతులు ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టేసి, నేను పలానా స్త్రీని వశం చేసుకున్నందుకు నేను చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నాను. మేమిద్దరం కలిసిమెలిసి ఎంజాయ్ చేస్తున్నాం. ఆ యొక్క స్త్రీ మేము చాలా ఆ యొక్క స్త్రీని నేను పెళ్లి చేసుకున్నాము. ఆ యొక్క స్త్రీ మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. ఆ యొక్క స్త్రీ మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఆ యొక్క స్త్రీ మేము హ్యాపీగా మా జీవితం గడుపుతున్నాం అని ఈ విధంగా మీ మనసులో ఏవైతే కోరికలైతే ఉన్నాయో ఆ యొక్క స్త్రీ గురించి మీరు కళ్ళు మూసుకొని మీరు చెప్పే ప్రతి ఒక్క పదం వెనకాల ఆ యొక్క ఊహ అనేది మీ మైండ్‌లోకి రావాలి. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, నేను పలానా స్త్రీ కలిసిమెలిసి తిరుగుతున్నాము అన్నప్పుడు ఆ యొక్క స్త్రీ నీతో కలిసిమెలిసి తిరుగుతున్న ఊహ మీకు రావాలి. ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకున్నాను అనుకున్నప్పుడు ఆ యొక్క స్త్రీ మీ పక్కన మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఊహ మీకు రావాలి. ఆ యొక్క స్త్రీ నేను ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ యొక్క స్త్రీ నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టు ఊహ మీకు రావాలన్నమాట. ఈ విధంగా మీరు ఒక 2 నిమిషాలు ఈ విధంగా మీరు 2 నిమిషాలు మీరు దీని గురించి ఒక మెడిటేషన్ చేయండి. అంటే ఒక మేనిఫెస్టేషన్ చేయాలన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ యొక్క పేపర్ మీద 2 సార్లు ఫోల్డ్ చేయండి. ఈ విధంగా 2 సార్లు ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దీన్ని మీరు నిద్రపోయే సమయాన మీ దుప్పటి కింద గానీ, మీ దిండి కింద గానీ పెట్టుకొని నిద్రపోండి. లేదు అనుకుంటే మీ సెల్ ఫోన్ కవర్ ఉంటే మీ సెల్ ఫోన్ కవర్‌లో పెట్టేసేయండి. లేదు అనుకుంటే దీన్ని ఎవరు చూడని ప్రాంతంలో, అంటే లేదంటే మీ పర్సులో పెట్టుకోండి. ఈ విధంగా ఎన్ని రోజులు పెట్టుకోవాలంటే ఎన్ని రోజులు అవసరం లేదు. మీకు 24 గంటల నుండి 48 గంటల లోపే వాళ్ళు మీకు వశం అవ్వటం జరిగింది. అటువంటి పవర్‌ఫుల్ గల ఒక ఏంజెల్ నెంబర్ గురించి, ఏంజెల్ నెంబర్ 22 మాట ఇది. ఆల్రెడీ మీకు 222 గురించి మీకు తెలియజేశాను. ఇప్పుడు 22 గురించి తెలియజేస్తానన్నమాట. నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి. 100కి 100% రిజల్ట్ పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఎందుకు అంటే, ఈ యొక్క దేవదూతల నెంబర్లు మాట. ఇవన్నీ ఒక యూనివర్స్‌కి సంబంధించినవి మాట. మనం ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, తంత్ర మంత్రాలు చేయలేని వాళ్ళు కూడా ఈ యొక్క నేను చెప్పిన మీరు చేసినట్లయితే 24 గంటలు పొందుతారు. ఎందుకంటే అటువంటి పవర్‌ఫుల్ ఏంజెల్ నెంబర్లు, ఈ దేవదూతల నెంబర్లు. మీరు కళ్ళు మూసుకొని మీరు ఏ స్త్రీని వశం చేసుకోవాలన్నా కూడా ఆ స్త్రీని గురించి మీరు మనసులో ఊహించుకోండి చాలు, అంతే. ఈ విధంగా ఎన్ని రోజులు మీరు చేయాలంటే, మీకు 24 గంటలు 48 2 రోజులు చేయండి. 2 రోజులు. 2 రోజులు ఏం చేయాలి మీరంటే, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రోజు మీరు ఏదో చేశారు, దీని గురించి ఒక 5 నిమిషాలు మేనిఫెస్టేషన్ చేసి ఈ యొక్క కవర్ మీ సెల్ ఫోన్ కవర్‌లో పెట్టేశారు. లేకపోతే మీరు దిండులో పెట్టేశారు, లేదా దిండు కవర్‌లో పెట్టారు, లేదా దుప్పటి కింద పెట్టేసి మీ బెడ్ కింద పెట్టేశారు. అయిపోయింది. దాన్ని వదిలేసేయండి. కరెక్ట్‌గా మీకు 24 గంటలు వశం అవుతారు. వదిలేసిన తర్వాత ఈ యొక్క పేపర్‌ని మీరు చించేసి బయట పడేసేయండి. లేదంటే కాల్చి గాలిలోకి వదిలేసేయండి. ఈ విధంగా చేయండి. మీరు కోరుకున్న స్త్రీ గాని, పురుషుడు ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాల్సింది. ఇందులో ఎటువంటి అనుమానం, సందేహం అయితే లేదు. 100% రిజల్ట్ పొందుతారు.